ఆకాష్ తీర్ భారతదేశానికి ఇదొక రక్షణ కవచం. ఇప్పుడు ఆకాష్ తీర్ పేరు మారుమోగిపోతోంది. అసలు ఏంటిది? ఇదొక ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్. స్వదేశీయంగా భారతదేశం తయారు చేసుకుంది. ఇప్పటి వరకు దీన్ని పెద్దగా వాడే అవకాశం రాలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నుంచి చాలా ఫాస్ట్గా వచ్చిన మిస్సైల్స్ను, డ్రోన్స్ను తిప్పి కొట్టగలిగింది. ఇదే ఆకాష్ తీర్ అనమాట. ఇది ఆటోమేటెడ్. ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఆటోమేటెడ్ మెకానిజం. పూర్తిగా ఏఐ వాడి ఎటువంటి మానవ ప్రమేయం, హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఇది పనిచేయగలదన్నమాట. ఇది పూర్తి స్థాయిలో ఆటోమేటిక్ అని చెప్పొచ్చు. ఇది శత్రువుల నుంచి వచ్చే ప్రొజెక్టైల్స్, అది డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని డిటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ వాటిని కనిపెట్టుద్ది అనమాట. తర్వాత వాటికి ఏ విధమైన వెపన్ వాడి దాన్ని ఆపొచ్చో, వాటిని నిర్వీర్యం చేయొచ్చో పూర్తి స్థాయిలో ఇది పనిచేస్తూ ఉంటుంది. మల్టిపుల్ థ్రెడ్స్ని ఒకటేసారి డిటెక్ట్ చేయగలదు. అంటే ఒకటే కాదు, కొన్ని వందల వేల థ్రెడ్స్ వచ్చినా వాటన్నిటిని కూడా దానిలోన సెన్సార్ ఫ్యూజన్స్ని వాడి డిటెక్ట్ చేయగలదనమాట. ఇది ఒక డిటెక్షన్ కోసం, థ్రెట్ని తిప్పికొట్టడం కోసం, వీటన్నిటి కోసం పనికొస్తుంది. ముఖ్యంగా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, యాంటీ డ్రోన్ కావచ్చు, యాంటీ మిసైల్ సిస్టమ్ కావచ్చు, అన్నీ దీనిలో అమరు ఉంటాయి.